హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ యష్మక్క, ఎలా ఉన్నారు? లైవ్ నేను ముందు నుంచి భయపడి మా అమ్మ చెప్తుంది కదా మీకు, అదే దీని గురించే బర్రగా కనిపిస్తున్నాయి, చేయగలనా లేదా అని అనుకున్నాను. కానీ అందరూ ఒక ఇంట్లో నిజంగా నేను ఫంక్షన్, మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతున్నట్టే అందరూ ఎవరి కాళ్ళు వచ్చి చాలా బాగా చేసినందుకు హ్యాపీగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికి ఒక్కొక్కరికి పేరు పేరునా చెప్తున్నాను. మళ్ళీ ఒకళ్ళ పేరు మర్చిపోయినా అనుకోద్ది, లక్ష్మక్క, అమాజీ, నాగులు, శిల్ప వాళ్ళ అమ్మాయి వచ్చింది, తనకి మరీ మరీ థ్యాంక్స్. తన శిల్ప వాళ్ళ పాప వచ్చింది. ఫస్ట్ లక్ష్మి అత్త వాళ్ళు ఇద్దరు వచ్చి నన్ను ముందుకు నడిపించారు. వాళ్ళకి మరీ 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 థ్యాంక్స్ చెప్తున్నాను. లక్ష్మి, గంగాజీ, థ్యాంక్ యూ. ఇంకా ఉంది, ఎలా చేస్తానో అని నేను పెద్ద నుంచి కంగారుగా నాకు లైవ్ ఎలా అవుతుందో అని. బాగా జరిగింది. లక్ష్మిని అడిగాను, ఏమో నేను అలా ఎలా చేశాను, ఎలా ఉంది పెర్ఫార్మెన్స్, బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అంటే కాదమ్మా, మీ ఇంటికి వచ్చి ఫంక్షన్కి వచ్చినట్టు అయింది, ఏం పర్వాలేదు, అలాగే ఫస్ట్ టైం కదా అంది. అందరూ బాగా చేసి. ఇంకేంటి, ఏం తిన్నారు టిఫిను? దర్శనం బాగా జరిగిందా శిల్ప? ఉషా, మటన్ కర్రీ సారి వండుతున్నారు నాకు. మటన్ తిన్నగా పిల్లలు నేర్చుకుని గారెలు ఉన్నప్పుడు ఈసారి తింటా. సరే, నువ్వు అన్నాక నాకు తినాలని కోరికొచ్చింది. ఎప్పుడూ తినలేదు మటన్. చిన్నప్పుడు అది తక్కువే, ఈ మధ్యన కొంచెం అయ్యాక తింటున్నాం. ఇప్పుడు పిల్లల కోసం తప్పదు, మా పిల్లలు కూడా తినరు మటన్. ఈసారి పిల్లోడు తింటాడు, బయటికి వెళ్ళాక అలవాటైంది. బయట రెస్టారెంట్కి వెళ్ళాడు, మన మటన్ తిన్నాడు. ఈసారి నేను తప్పకుండా తెచ్చుకుని వండుకుని చూపిస్తాను. సరేనా? సరే, బాయ్ బాయ్.